హలో అండి. వెల్కమ్ టు సాయిస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. నేను మీ సాయి. నేను యానం ప్రజోత్సవాలకి వెళ్ళాను. ఎవ్రీ ఇయర్ ఇక్కడ 3 డేస్ జరుగుతుంది ఇది. ఈ ఇయర్ 6th, 7th, 8th డేట్స్లో జరిగింది ఈ మంత్లో. నేను లాస్ట్ డే వెళ్ళాను. లోపలికి ఎంటర్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ కూడా షాప్స్ అవి ఉన్నాయి. చాలా షాప్స్ ఉన్నాయి. అవన్నీ తర్వాత చూపిస్తాను మీకు నేను. ఎంట్రన్స్లో అయితే ప్రకృతి వ్యవసాయ చక్రం అని అన్ని వెజిటేబుల్స్తో మంచిగా రౌండ్గా ఒక చక్రం వేశారు. ఈ ఈవెంట్ 5:30కి స్టార్ట్ అవుతుంది. నేనైతే దానికన్నా ముందే వెళ్ళాను. నేను వెళ్ళేసరికి అరేంజ్మెంట్స్ అన్నీ జరుగుతున్నాయి. చైర్స్ అవి వేశారు. లేజర్ షోకి అంతా ప్రిపేర్ చేసి ఉంచారు. దీని ఎంట్రన్స్ చూడండి, చాలా బాగా అనిపించింది నాకు. ఎంత బాగా డెకరేట్ చేశారు అంటే చూడండి, ఈ సెట్టింగ్ చూస్తుంటే సంక్రాంతిని రిప్రజెంట్ చేస్తుంది. మంచిగా కలర్ఫుల్గా ఉంది. అండ్ కోళ్ళు కూడా ఉన్నాయి. ఇక్కడ కోళ్ళు సెట్టింగ్ పెట్టారు. అది కాకుండా కోయదొర్రాజు ఉన్నాడు. అందరూ అతనితో ఫొటోస్ దిగుతున్నారు. ఇక్కడ నుంచే స్ట్రైట్ వెళ్తే అప్పుడు మనం లైన్లో నుంచోడానికి వెళ్తాం అన్నమాట. ఇది యానంలో జరుగుతున్న 21వ యానం ప్రజా ఉత్సవాలు అండ్ 23వ ఫలపుష్ప ప్రదర్శన. ఇది ఎక్కడ జరిగింది అంటే యానంలో జిఎంసి బాలయోగి స్పోర్ట్స్ స్టేడియంలో జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్నది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కట్టించిన డాక్టర్ వైఎస్ఆర్ ఇంటర్నేషనల్ ఇండోర్ స్టేడియం. దాని ముందు నుంచే లోపలికి వెళ్ళాలి. నేనైతే ఇంతమంది ఉంటారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా అంటే చాలా క్రౌడ్ ఉంది. పోలీసులు కూడా చాలా బాగా కంట్రోల్ చేశారు వీళ్ళందరినీ అని చెప్పాలి. ఇంత క్రౌడ్ని కంట్రోల్ చేయడం అంటే మాటలు కాదు అసలు. మీరే చూద్దరు కానీ చూపిస్తాను నేను. ఇది ఫ్లవర్ షో ఎంట్రన్స్. చూడండి ఎంత మంచిగా పెట్టారో. ఫ్లవర్స్తో మంచిగా డెకరేట్ చేశారు కదా. లోపలికి వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్కి తిరిగి మనం మొత్తం ఈ రౌండ్ మొత్తం ఫ్లవర్స్ అన్నీ ఉన్నాయి. అవన్నీ చూసి మళ్ళీ బయటకు వచ్చేయడమే అనమాట. మనం వెళ్తుంటే ఎలా పెట్టారు అంటే మనం వెళ్ళేటప్పుడు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కూడా అన్ని ఫ్లవర్సే ఉన్నాయి. రైట్ సైడ్ అయితే 2 రకాల బంతి కూడా లైన్గా పెట్టారు. ఎల్లో అండ్ ఆరెంజ్ బంతి కూడా. మనం వెళ్ళే లైన్లో లెఫ్ట్ సైడ్ చూడండి, మంచిగా అన్ని రకాల రోజెస్ పెట్టారు. అది కాకుండా అన్ని రకాల చామంతి కూడా పెట్టారు. చామంతి కాకుండా వేరే ఫ్లవర్స్ అన్నీ కూడా పెట్టారు. చూడండి చామంతిలో ఎన్ని కలర్స్ ఉన్నాయో అవన్నీ కలర్స్ పెట్టారు ఇక్కడ. ఇలా స్ట్రైట్ వెళ్ళిపోతే ఫ్లవర్ బుకేస్ కూడా ఉన్నాయి. ఇదంతా చూడటానికి చాలా బాగా అనిపించింది నాకు. చూడండి ఫ్లవర్ బుకేస్ చూపిస్తాను మీకు నేను. కొంచెం ఫ్రంట్కి వెళ్తే ఇదిగో ఫ్లవర్ బుకేస్ ఉన్నాయి కదా ఇక్కడ. ఇక్కడ నుంచి కొంచెం ఫ్రంట్కి వెళ్ళిన తర్వాత అన్నీ అరటిపళ్ళు పెట్టారనమాట. అరటిపళ్ళలో వేరే రకాలు అరటిగెలల్లో ఏమేమి రకాలు ఉంటాయి అవి మొత్తం అన్నీ వాటి నేమ్స్ రాసి పెట్టారు. నేను వెళ్ళే లైన్లో లెఫ్ట్ సైడ్ ఏమేమి ఉన్నాయో అవన్నీ చూపిస్తున్నాను ఇప్పుడు మీకు నేను. ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే కొబ్బరి గెలలు పెట్టారు. కొబ్బరికాయల్లో ఉన్న ఏమేమి రకాలు ఉంటాయో అవన్నీ పెట్టారు చూడండి. ఇక్కడ నుండి గుమ్మడికాయలు కూడా పెట్టారు. మామూలు గుమ్మడి అండ్ బూడిద గుమ్మడికాయలు, అదే కాకుండా పుచ్చకాయలో ఉన్న రకాలు ఇవన్నీ పెట్టారు. ఇదంతా చాలా మంచిగా అనిపించింది నాకైతే చూడడానికి. చూడండి లోపలికి వెళ్తే లోపల ఈ గ్రేప్స్ ఉంటాయి కదా, గ్రేప్స్తో ఒక గుర్రబండి తయారు చేశారు చూడండి. చూపిస్తాను మీకు నేను. చూడండి ఓన్లీ వైట్ అండ్ బ్లాక్ గ్రేప్స్తోనే ఎంత మంచిగా తయారు చేశారో గుర్రబండి మొత్తం వాటితోనే తయారు చేశారు. ఆ చక్రాలు కానీ గుర్రం కానీ అన్నీ ఎంత బాగుందో చూడండి. అండ్ రోజెస్తో 23rd ఫ్లవర్ షో 2025 అని రాశారు చూడండి. ఇది కూడా చాలా బాగుంది. దీని తర్వాత ఐ లవ్ యానం చూడండి ఎంత బాగుందో. ఫొటోస్ తీసుకోవడానికి అది చాలా బాగుంటాయి ఈ ప్లేసెస్. చూడండి అన్ని బంతి పూలు భలే అనిపించింది నాకైతే వీటి మధ్య నేను తిరుగుతుంటే. ఇది చూడండి, ఇదైతే చాలా బాగుంది. మెయిన్ అట్రాక్షన్ అని చెప్పచ్చు. పుష్ప 2 మూవీలో యూజ్ చేసిన డమ్మీ ఎర్రచందనం చెక్కలు ఉన్న ఎడ్ల బండి పెట్టారు చూడండి. ఎంత బాగుందో చూడడానికి. ఈ ఫ్లవర్ షోలో ఒక్కటని ఏం చెప్పలేను నేను, మొత్తం అంతా చాలా బాగుంది. ఇదంతా ఒక లుక్ వేద్దాం రండి.
కలఫస్ బ్రదర్ ముగింపు వేడుకలకి అందరూ కూడా వచ్చి ఉన్నారు. మన ఈనాటి వేడుకల యొక్క ముఖ్య అతిథి మన లెఫ్టినెంట్ గవర్నర్ అయినటువంటి శ్రీ కైలాసనాథన్ గారు వచ్చినారు. యానంలో పర్యటన ముగించుకొని మరొక 10 నిమిషాల్లో ఈ వేదిక వద్దకు రాబోతున్నారు. గవర్నర్ గారు మొట్టమొదటిసారిగా మన యానం ఇచ్చేస్తున్నారు. ఈరోజు ఇక్కడ సమావేశమైన యానం ప్రజానీకానికి, అలాగే ముఖ్యంగా ఈ 3 జిల్లాలకు సంబంధించి మన యానంలో ఫ్లవర్ షో అండ్ విజిబుల్ షో చూడాలని, అలాగే శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం గజాననం భూతగణాధిసేవితం కపిద్ధజంబోఫలసారభక్షణం ఉమాసుతం శోకవినాశకారణం నమామి విఘ్నేశ్వర పాదపంకజం. ఆత్మీయ మిత్రులకు అందరికీ పలుకుతున్న స్వాగతం. స్వాగతం సుస్వాగతం. అతిథులకు ఆహ్వానితులకు ఆత్మీయ మిత్రులకు అందరికీ పలుకుతున్న స్వాగతం. యానాం ప్రజోత్సవాలకు గవర్నర్ శ్రీ కైలాసనాథ్ గారికి యానాం ప్రజల స్వాగతం. శ్రీ లక్ష్మీనారాయణ గారికి యానాం ప్రజోత్సవాలు పలుకుతున్న ఘనమైన స్వాగతం. స్వాగతం సుస్వాగతం. ఫల పుష్ప ప్రదర్శనకు స్వాగతం. ఈ వైభవాలకు శ్రీ నిరంజన్ గారికి స్వాగతం. శ్రీ కైలాసనాథ్ గారికి యానాం ప్రజల స్వాగతం. స్వాగతం సుస్వాగతం. ఫల పుష్ప ప్రదర్శనకు స్వాగతం. ఈ వైభవాలను అతిథులందరికీ మా స్వాగతం. ఈ సంబరాలకు ఆత్మీయులందరికీ స్వాగతం. లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫ్ పుదుచ్చేరి శ్రీ కైలాసనాథన్ ఐఏఎస్ రిటైర్డ్ గారు, మలాడి కృష్ణరావు his long service, and he used to understand the problem within fraction of second. I am very happy
that our Honorable Lieutenant Governor, who has visited Yanam for first time, never stayed in his room for 1 hour continuously. He has gone around the whole Yanam and he has asked our MLA and Maladiji and other officials what is going on here, what is the pending issues. He has spent almost more than an hour and he has assured all the helps for the development of Yanam. We know because of his rich experience, our Honorable Lieutenant Governor used to give lot of directions and inputs and suggestions to us. With a continuous effort in these 6 months, the Yanam fishermen community got almost 187 crores for 5,520 fishermen communities. కోటి 54 లక్షల రూపాయలు వ్యయం చేసేటువంటి ఇండోర్ స్టేడియాన్ని కాన్కాల్పేటలో నిర్మించి రేపటి నుంచి వారి యొక్క క్రీడాకారుల యొక్క అవసరాలు తీర్చడానికి సిద్ధంగా ఉంది.
సమస్యలను మరచి భోగలాలకులుగా ప్రవర్తిస్తున్న సమయంలో ప్రజలకు సేవ చేస్తూ 1996 సంవత్సరంలో పుదుచ్చేరి రాష్ట్ర చరిత్రలో అత్యధిక మెజారిటీతో శాసనసభ్యులుగా గెలుపొంది తనను ఎన్నుకున్న ప్రజల నమ్మకాలను వమ్ము చేయకుండా తన కుటుంబ సంక్షేమాన్ని కూడా ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా మన యానంలో వారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలలో కొన్ని ముఖ్య కార్యక్రమాలు: జీత్మల్ హాస్పిటల్, ఆయుష్ హాస్పిటల్ నిర్మాణం, వైఎస్ఆర్ ఇండోర్ స్టేడియం నిర్మాణం, పీపుల్స్ ఫెస్టివల్ మరియు ఫ్లవర్ షో నిర్వహణ, రాజీవ్ రివర్ బీచ్ నిర్మాణం, శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయ పునర్నిర్మాణము. అందరికీ వందనాలు.